హలో డాక్టర్. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం. ఓకే. సో, ఇప్పుడు అంటే జనరల్‌గా చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ గురించి మాట్లాడదాం. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా కనిపిస్తాయి సింప్టమ్స్. అంటే కొంతమందికి స్టమక్ పెయిన్ వస్తుంది. కొంతమందికి హార్ట్ బర్న్ వస్తుంది. అంటే దాని ఎఫెక్ట్ మనం ఎలా తెలుసుకుంటాం అసలు? గ్యాస్ట్రిక్ సమస్య మీరు పదం వాడినరు కదా. హ్మ్. గ్యాస్ట్రిక్ సమస్య అనేది నార్మల్ జనాలు వాడే పదం. హ్మ్. కానీ మన మౌత్ ఉంటది కదా, అక్కడి నుంచి యానస్ వరకు గట్ అంటారు. గట్ హెల్త్. గట్ హెల్త్ అంటారు కదా, గట్ అంటారు. అంటే మౌత్ లో డైజెషన్ స్టార్ట్ అవుతుంది, యానస్ లో ఎండ్ అవుతుంది. డైజెషన్ కడుపులో ఒక్కటే కాదు, మన మౌత్ లోనే స్టార్ట్ అయిపోతుంది. కడుపులో ఎండ్ కాదు డైజెషన్. మోషన్ బయటికి వచ్చినప్పుడు ఎండ్ అవుతుంది డైజెషన్. అంత పెద్ద ప్రాసెస్. అయితే ఏంది అంటే ఈ మౌత్ నుంచి యానస్ వరకు ఏం ప్రాబ్లం వచ్చినా మీకు గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నట్టు. ఇప్పుడు కొందరికి నోట్లో పొక్కుళ్ళు అవుతాయి ఫ్రీక్వెంట్ గా, అది గ్యాస్ట్రిక్ సమస్యనే. కొందరికి ఛాతీలో మంట అవుతుంది, కొందరికి కడుపులో నొప్పి అవుతుంది, కొందరికి అన్నం తిన్న తర్వాత కడుపు ఉబ్బినట్టు అనిపిస్తుంది, బ్లోటింగ్. ఇప్పుడు కొందరికి ఏమో కాన్స్టిపేషన్ ఉంటది. ఇవన్నీ గ్యాస్ట్రిక్ సమస్యలే కదా. అయితే ఏంటంటే ఎన్నో సమస్యలు ఉంటాయి. ఇప్పుడు గ్యాస్ట్రో ఎంట్రోలాజిస్ట్ అనేసి వైద్యులు ఉంటారు. అంటే ఏంది, గ్యాస్ట్రిక్ సమస్యకి డాక్టర్ అయినా. గ్యాస్ట్రిక్ సమస్య ఒక్కటే కాదు కదా, ఒక్కటే సమస్యకి స్పెషాలిటీ ఉండదు కదా. ఎన్నో సమస్యలు ఉంటే ఆ స్పెషాలిటీ ఉంటది. అయితే కొందరు పేషెంట్లు వస్తారు మన దగ్గరికి, సార్ నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది. ఏమైతుందంటే తిన్న తర్వాత కడుపు ఉబ్బినట్టు అనిపిస్తుంది, ఛాతీలో పట్టేసినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు కొందరు పేషెంట్లకు ఎట్లా అంటారు వాళ్ళు, నాకు గుండె దడ అనిపిస్తుంది సార్, ఏదో అయిపోతుంది అనేసి అంటారు. వాళ్ళకు కూడా వాళ్ళ కడుపులో ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా అట్లా అనిపిస్తుంది. కడుపులో మంట అవ్వడం వల్ల గ్యాస్ట్రైటిస్ అనేసి ఒక రోగం ఉంటది, అది అయితే కూడా ఇట్లా అవుతుంది. మళ్ళా ఒక పేషెంట్ మన దగ్గర, ఇప్పుడు మీరు గ్యాస్ట్రిక్ సమస్య అన్నారు కదా, ఒక పేషెంట్ మన దగ్గర నెల్లూరు నుంచి వచ్చిండ్రు మేడం. నెల్లూరు నుంచి వచ్చి, సార్ నాకు మోషన్ రోజుకి 5-6 సార్లు పోతా, నేను 30 ఏండ్ల నుంచి ఇట్లనే అవుతుంది, నాకు షుగర్ లేదు, బీపీ లేదు, థైరాయిడ్ లేదు, నాకు క్యాన్సర్ వ్యాధి కూడా లేదు, మోకాలు నొప్పి లేదు, ఏం లేదు నాకు. అన్ని డాక్టర్ల దగ్గర పోయినా. లాస్ట్ కి ఒక పెద్ద హాస్పిటల్ ఉంది హైదరాబాద్ లో, ఆడికి పోయినా. ఆయన ఏం చెప్పింది, నీకు రోగమే లేదు, నువ్వు వెళ్ళిపోవనాయనా అనేసి అన్నారు. అంటే డైలీ 5 టైమ్స్ వెళ్తే అది నార్మలేనా? నార్మల్ కాదు కదా, ఏదో రోగం ఉన్నట్టే కదా. అయితే ఆ పేషెంట్ కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఐబిఎస్, ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ అంటారు దాన్ని. ఇప్పుడు మోషన్ ఎప్పుడు వస్తుంది అనేసి 5-6 సార్లు కదా, మళ్ళీ దానికి టైమింగ్లు కూడా ఉంటాయి. మార్నింగ్ లేవంగానే పోతారు, కొందరికి తిన వెంటనే వస్తుంది. 3 పూటలు తింటారు కదా, 3 పూటలు వాళ్ళు మోషన్ చేస్తారు. మళ్ళా ఈ పేషెంట్ కి ఇట్లా ఉండే, మళ్ళా ఏముండే అంటే, ఇప్పుడు ఈయన గవర్నమెంట్ జాబ్ ఉండే ఈయన. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీస్ లో పనిచేస్తే అందరూ ఏమనుకుంటారు, ఏం పని ఉంటుంది ఏం పని ఉండదు అనేసి అనుకుంటారు కదా. కానీ పని ఉంటుంది, వాళ్ళకి కూడా ఫుల్ పని ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకు కలవడానికి వస్తారు కదా జనాలు, జర ఎక్కువసేపు మాట్లాడింది అనుకోండి, జర్రా టెన్షన్ లాగా అవుతుంది అనుకోండి, ఆయనకు మోషన్ వస్తుంది. స్ట్రెస్ లో కొంచెం టెన్షన్ రాగానే మోషన్ వస్తుంది. ఎందుకంటే గట్ హెల్త్ మీరు చూడండి, బ్రెయిన్ కి మన గట్ కి డైరెక్ట్ కనెక్షన్ ఉంటది. ఈ పేషెంట్ కి ఆ ప్రాబ్లం ఉండే. మనం హోమియోపతి మందులు ఇచ్చినాము. మనం హోమియోపతి మందులు ఇచ్చిన తర్వాత 2 నెలల్లో 30 ఏండ్ల నుంచి ఉన్న పరేషాని తగ్గిపోయింది. రోజుకి ఇప్పుడు ఒకటేసారి పోతారు మోషన్ కి, మొత్తం సెట్ అయిపోయింది. ఛాతీలో మంట అప్పుడప్పుడు అవ్వడం, కడుపు ఉబ్బినట్టు అనిపించడం, మోషన్ ఎప్పుడు వస్తుందో భయం అవ్వడం. సార్ నేను మా పెళ్ళాం పిల్లల్ని తీసుకొని హోటల్ కి పోతే ఆడ తింటున్నాము, ఎప్పుడు మోషన్ వస్తుందో తెలియదు నాకు, అందుకే బయటికి పోవడమే బంద్ చేసినాం మేము. ఎంత అంటే ఇప్పుడు ఆయనకున్న సమస్యకి ఫ్యామిలీ కూడా సఫర్ అవుతుంది. అయితే అంత సివియారిటీ ఉంటుంది. అండ్ ఇంకా ఇంకోటి ప్రాబ్లం మీకు చెప్తాను. ఇప్పుడు మొత్తం అడ్డం దొడ్డం అన్ని తింటారు రోడ్ మీద. అరే ఫ్రాంకీ కనిపిస్తుందా తినేద్దాం, బర్గర్ కనిపిస్తుందా తినేద్దాం, పునుగులు కనిపిస్తున్నాయా తినేద్దాం, ఇట్లా ఏది పడితే అది తింటారు కదా. దాంతో ఏమవుతుంది అంటే, అరే కడుపు అయితే అంతే సైజు ఉంటది కదా, మీరు చెత్త మొత్తం వేస్తూనే ఉంటే ఏమైపోతుంది అంటే గ్యాస్ట్రైటిస్ అయిపోతుంది. గ్యాస్ట్రైటిస్ అయిపోయి ఏమైతుంది అంటే కడుపులో యాసిడ్ ప్రొడక్షన్ అవుతుంది. ఎందుకు అవుతుంది, మీరు తినే ఏదైతే తిండి పోతుంది కదా, అది బ్రేక్ డౌన్ అవ్వాలి. అది బ్రేక్ డౌన్ అయితేనే బాడీ దాన్ని అబ్జర్వ్ చేసుకుంటది. ఇప్పుడు ఫ్యాట్స్ ఉంటాయి, ఫ్యాట్లు పోతే అది బ్రేక్ డౌన్ అవుతాయి ఫ్యాటీ యాసిడ్స్ లో బ్రేక్ డౌన్ అయితే
అది అబ్జర్వ్ చేసుకుంటది బాడీ. మళ్ళీ ప్రోటీన్లు పోతాయి, ప్రోటీన్లు బ్రేక్ డౌన్ అయితే ఏమొస్తుంది, అమైనో యాసిడ్స్ వస్తాయి, అది అప్పుడు అబ్జర్వ్ అవుతుంది. డైరెక్ట్ ప్రోటీన్ తింటే అది అబ్జర్వ్ కాదు, ఫస్ట్ దాన్ని బ్రేక్ డౌన్ చేయాలి. కూర వండేటప్పుడు మనం బీరకాయ వండినా, బెండకాయ వండినా, ఆలుగడ్డ వండినా కట్ చేసి వేస్తాం కదా, కట్ చేసి వేస్తేనే అది తొందరగా ఉడుకుతుంది కదా. సో బాడీ కూడా అబ్జర్వ్ చేసుకోవాలంటే దాన్ని ఫస్ట్ కటింగ్ అవుతుంది మన బాడీలో, దాన్ని ఫుడ్ది. అట్లా ఏమైపోయిందంటే ఆ పేషెంట్ కి అన్ని ఇట్లా బయట తిని ట్రాన్స్ ఫ్యాట్లు పోయి, పామ్ ఆయిల్ పోయి, అన్ని కెమికల్లు పోయి ఏమైపోయిందంటే గ్యాస్ట్రైటిస్ అయిపోయింది. అంటే యాసిడ్ ఏం చేసిందంటే కడుపులో ఉబ్బిపోయింది కడుపు. మళ్ళీ ఇంకోటి ప్రాబ్లం ఏమైపోయిందంటే గట్ ప్రాబ్లం, గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్. అంటే ఇదే అట్లా మారింది. ఎట్లా అంటే ఇప్పుడు మన ఛాతీకి ఇక్కడ ఎండింగ్ ఉంటది కదా, ఇప్పుడు మీరు ఇట్లా ఫీల్ చేస్తే మీకు అనిపిస్తుంది అక్కడ ఒక మజల్ ఉంటది, ఆ మజల్ కింద కడుపు ఉంటది. ఎక్కడైతే ఫుడ్ పోతుంది కదా కడుపు ఇంతే ఉంటది సైజ్. కానీ మనం బిర్యానీ ఇంత తింటాం, కావాల్సుకొని పుష్ చేస్తూనే ఉంటాం ఫుడ్ ని. ఎంతసేపు కడుపులో ఉండాలి అంతసేపు కడుపులో ఉండకుండా అది ఇంటెస్టైన్ లో కూడా వెళ్ళిపోతుంది బ్రేక్ డౌన్ అయ్యే ముందు. మళ్ళా థమ్స్అప్ తాగుతాం దాని మీద. అయితే ఈ కడుపు ఈ డయాఫ్రామ్ కింద ఉంటది. ఇప్పుడు ఇవన్నీ పనులు చేయడం వల్ల మన కర్మకి ఏమైతుంది ఈ కడుపు పైకి వస్తుంది. డయాఫ్రామ్ కి ఒక రంధ్రం ఉంటది, ఆ రంధ్రం కింద కడుపు ఉంటది. అది బంద్ అవుతుంది, ఓపెన్ అవుతుంది, బంద్ అవుతుంది, ఓపెన్. మనం తిన్నప్పుడు ఓపెన్ అవుతుంది, కడుపులో పోగానే బంద్ అయిపోతుంది. కానీ మనం ఎంత తింటాం, కడుపు నిండా తింటాం. కడుపు నిండా తింటే ఏమైతుంది, కడుపు నిండా మనం అనుకుంటాం కానీ దానికన్నా ఎక్కువ తింటాం మనం. అప్పుడు ఏమైపోతుంది అంటే కొంచెం కడుపు అది ఓపెన్ ఉండేసరికి పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు యాసిడ్ ప్రొడక్షన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేయండి, సింపుల్ ఎక్స్పెరిమెంట్, యాసిడ్ తోటి బాత్రూమ్ లో వాష్ చేసుకుంటాం కదా, కొద్దిసేపు యాసిడ్ వేసి వదిలేసేయండి, ఏమైతుంది పొగలు వస్తాయి. ఆ పొగ కడుపులో కూడా ప్రొడ్యూస్ అవుతుంది కదా, అది మొత్తం పైకి వస్తుంది కదా అది ఓపెన్ ఉంటే. అప్పుడు నోట్లో పొక్కుళ్ళు అవ్వడం, కడుపు నిండా తిని పడుకోవడం వల్ల ఇంకా పైకి రావడం, అట్లా మెల్లగా గ్యాస్ట్రైటిస్ లో మారడం, గర్డ్ లో మారడం. మళ్ళీ ఇప్పుడు దీనికి సమాధానం ఏంది, నాకు డాక్టర్ ఏమో సర్జరీ చేయించుకోండి అన్నారు. హయాటస్ హెర్నియా అయింది నాకు, సర్జరీ చేయించుకోండి అన్నారు. హోమియోపతి మందులు వాడితే 4 నెలలు 6 నెలలు 8 నెలల్లో తగ్గిపోతుంది ఆ పరేషాన్, మళ్ళీ జీవితంలో రాదు. అంటే ఇప్పుడు మెడిసిన్స్ తీసుకున్నప్పుడు ఇన్ని తినద్దు అన్నారు కదా, మరి మెడిసిన్ తీసుకున్నప్పుడు కూడా కొన్ని ఐటమ్స్ తినద్దు అంటారు కదా, అంటే హోమియోపతి మెడిసిన్ తీసుకున్నప్పుడు. ఇప్పుడు మనం చెప్పినాం మేడం, అందరికి ఏం నోషన్ ఉంటది అంటే హోమియోపతికి చాలా పథ్యం ఉంటది, హోమియోపతి మందులు తింటే అది ఫాలో చేయండి అంటారు. ఎక్కువ ఏమీ ఉండవు మాక్సిమం 90% కేసుల్లో. మీకు పథ్యం డాక్టర్ దేని గురించి చెప్తారు, ఇప్పుడు ఈ పేషెంట్ కి గ్యాస్ట్రైటిసే వచ్చింది, ఈ పేషెంట్ ఎగ్జాంపుల్ అయితే తీసుకున్నాం, బజ్జీలు తినే అలవాటు ఉంది సార్, వారానికి 4 సార్లు తింటాం అంటారు. అది తింటే మంచిదా మన శరీరానికి, తినకండి అంటాం. అదే పథ్యం, మీకు రోగంకి సంబంధించి పథ్యం, మందుకి పథ్యం కాదు, రోగానికి సంబంధించి పథ్యం. అట్లా చెప్తాం పేషెంట్ కి, అంతే, ఇంకా ఏం చెప్పము. మళ్ళీ మీరు ఏం చేయండి అంటే, మీరు రెగ్యులర్లీ 2 లవంగాలు ఎవ్రీడే, లవంగాలు 2 ఇలైచీలు మీరు దంచుకోండి. మీరు దంచుకొని మీరు చాయ్ తాగుతారు కదా, దాన్ని ఓవర్ బాయిల్ చేస్తారు. మీరు ఎంతోసేపు బాయిల్ చేస్తారు, అది బాయిల్ అంతా సేపట్లో 2 సార్లు మీరు రైస్ ఉడుకు పెట్టుకుచ్చుకోండి, 2 సార్లు రైస్ కూడా తయారైపోతుంది. అంతసేపు మనం చాయ్ని బాయిల్ చేస్తాం, అవునా కాదా? అంతసేపు బాయిల్ చేసే అవసరం లేదు చాయ్. మీరు నీళ్లు వేడిగా అవ్వగానే వేడి పాలు వేయండి, ఈ పౌడర్ వేయండి, దాంట్లో చాయ్ పత్తి వేసి బంద్ చేయండి ఫ్లేమ్. దాంట్లో వచ్చే కలర్ వస్తుంది, దీంట్లో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా వస్తాయి. 2 నిమిషాలు అట్లనే పెట్టండి, దాన్ని ఫిల్టర్ చేసుకొని తాగండి. డైజెషన్ కి భలే పనికొస్తుంది. పాత సినిమాలు మీరు చూడండి, పెద్ద గార్డెన్ ఉంటది, ఇప్పుడు పెద్ద హీరోలు ఉండే కదా పాత కాలంలో, వాళ్ళు ఏంది విలన్ ఏమో గార్డెన్ లో కూర్చుంటాడు, ఓ పని ఆయన ఏం చేస్తాడు, చాయ్ పట్టుకొని వస్తాడు, రెడీ చాయ్ తీసుకురాడు, పోర్సిలిన్ అది ఉంటది, టీ పాట్ ఉంటది, వీళ్ళే అక్కడ చాయ్ తయారు చేసుకుంటారు. చాయ్ తయారు చేసుకునే విధానం అది విలన్ తయారు చేసుకునేటట్టు. అట్లా సపరేట్ గా డికాక్షన్, మిల్క్, కొంచెం మిల్క్, 2 చెంచాలు మిల్క్ వేసుకోవాలి. మనం చక్కెర ఎంత వేసుకుంటాం అంత మిల్క్ వేసుకోవాలి చాయ్ లో. అంటే వాటర్ ఎక్కువ ఉండాలి. అది కూడా మనకు తెలియదు, అరే బాయిల్ చేయి మంచిగా టేస్ట్ వస్తుంది, అల్లం వేసినాం కదా అనేసి మాట్లాడుకుంటాం. అది మనం విషం తయారు చేస్తున్నాం, దాంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు అన్ని పోతాయి, అవునా కదా? అది తాగుతాం మళ్ళీ.
అరే క్రీమీ ఉండాలి చాయ్, ఎక్కువసేపు ఉండాలి నోట్లో టేస్ట్, థిక్ మిల్క్ ఉండాలి, మిల్క్ ఉండాలి, స్పెషల్ చాయ్ అది మ్మ్. అది అట్లా చేసుకోవద్దు. ఇట్లా చేసుకోవాలి చాయ్. మ్మ్. అట్లా చేసుకొని తాగండి, మంచిగా ఉంటది హెల్త్ కి. అంటే హోమియోపతి మెడిసిన్ తీసుకుంటూ ప్రాపర్ గా మన ఇంట్లో ఉన్న ఫుడ్ తోనే మనం ఎలా ఆరోగ్యంగా ఉండాలి, డైజెషన్ ఎలా ప్రాపర్ గా ఉండాలి, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.